అబ్బా ఇవాళ మా రాజేష్ గారు రాలేదు. ఇక మా తిరకాసు ఏం వార్త తీసుకొస్తాడో ఏమో. ఇంతకు ఈయన ఏడున్నట్టు? అందం అబ్బాయి అయితే నాలా ఉందే అన్నట్టుందే. అందంగా నన్ను ఇప్పుడు చూసిందంటే అసూయ పడిపోద్ది అంతే. పోతా తిరకాసు, నేను పోతా. సెటప్ అదిరిపోయింది. సెటప్ చేంజ్. ఓ తిరకాసు, ఏడికి పోయినావు? ఏమో దొంగల లెక్కన భయపడబడుతుంది. ఉషేంది ఉషు, ఏందో కోళ్ళను ఉషు ఉషు అని కొట్టినట్టు. అయినా నిన్ను గట్లా చూస్తే దొంగ కోళ్ళు పట్టడం లెక్కనే కనబడుతుంది. ఇదిగో మాటలు మంచిగా రాని వాడమ్మా. దొంగ కోళ్ళు పట్టడం మా ఇంట వంట లేదంతే. పడితే గిడితే దొంగ కోడి పుంజులు పట్టడమే పందాలకు పనికొస్తాయి. ఆపు నువ్వు నీ కుళ్ళు జోకులు. అయినా ఆ గల్లీలో ఎవరికన్నా దొరికితే గప్ప గప్ప గుద్దుతారు. అబ్బా, వాళ్ళు అట్లా గుద్దితే నేనేమన్నా ఊరుకుంటానా ఏందా? ఏం చేస్తావు? పరిగెత్తుతావా వాళ్ళకి దొరకకుండా? చూడమ్మా వాణే, ఉరకడం అనేది ఓల్డ్ స్టైల్. స్టైల్ గా తయారై దొరకకపోవడమే ఇప్పుడు కొత్త స్టైల్. అబ్బో సర్లే గాని ఇంతకు ఏడిపోతున్నావు? ఆ ఫంక్షన్ లో ఫుడ్ పెడితే తిందామనా? చిచ్చి చిచ్చి, ఈ అలవాటు అయితే మానుకోవా? హలో, ఫుడ్ కోసం కాదమ్మా, బంగారం కోసం. అదేమన్నా కేజీఎఫ్ గనా? ఆడిపోయి బంగారం తెచ్చుకోనికి. కేజీఎఫ్ లో బంగారం ఉంటుందో ఉండదో గానీ ఫంక్షన్ దగ్గరికి వచ్చే ఆడోళ్ళు వేసుకొచ్చే బంగారం అయితే ఓ నిధి కంటే ఎక్కువగానే ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేస్తా, కనీసం 2-3 కిలోల బంగారం అయినా కొట్టేస్తా. అసలే చాలా రేటు ఉంది ఇప్పుడు. అట్లనా? ఆ దొంగ 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 దొంగ. నువ్వు ఎంత దొంగ దొంగ అన్నా ఎవ్వరూ నమ్మరు నిన్ను. ఎందుకంటే ఈ మేకప్ లో నేను చాలా రిచ్ గా కనపడుతుంటా. అప్పుడు నేను ఈ ఫంక్షన్కి వచ్చిన విఐపి గెస్ట్ అనుకుంటారంతా. అప్పుడు అవకాశం చూసుకుని చైన్లు కట్ చేసేస్తా. అబ్బా, అందుకే మేకప్ వేసుకున్నావా? అంతే కదా. ఇట్లా ఒక్కొక్క దొంగతనం చేయాలనుకున్నప్పుడల్లా ఒక్కొక్క గెటప్ మారుస్తా పోయామనుకో మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. అప్పుడు మన పని ఈజీగా అయిపోద్ది. అన్నట్టు నా మేకప్ కాస్ట్యూము ఖర్చులు నెలకి ఎంతో తెలుసా నీక? నెలకి 50,000. వామ్మో, నెలకు 50,000? నేను ఏడాదికి కూడా 50,000 పెట్టా. నా ఖర్చులకే నువ్వు ఇంత షాక్ అయ్యావు. బెంగళూరులో ఒక ఆమె మేకప్ ఖర్చులకి నెలకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టద్దు. 5 లక్షలా? ఏమనుకున్నావు మరి? ఆమె కూడా రిచ్ పర్సన్ లెక్కన తయారయ్యి ఫంక్షన్ల కాడికి పోయి మస్తు దొంగతనాలు చేస్తుంటది. డబ్బే డబ్బు. అందుకే ఆమెను చూసి ఇట్లా మేకప్ వేసుకొని దొంగతనాలకు పోదామని బయలుదేరినా నేను కూడా. అవునా? ఒక్క నిమిషం. ఏంది మో, ఏం చేస్తున్నావా? అదే డైల్ 100 కు కాల్ చేస్తున్నా. పోలీసులకు ఇదే ముచ్చట చెప్దామని. ఓయమ్మో వాడే, నువ్వు గమ్ముకున్నామ్మో. నేను దొంగతనం చేయడం ఏందమ్మా? స్కూల్లో బలపం తీసినా కూడా దొరికిపోయేవాడినే. అయినా నా మొహం చూస్తే నీకు దొంగలాగా అనిపిస్తున్నట్టమ్మా. అమాయకుడిని కదా నేను. ఏదో న్యూస్ కాస్తంత వెరైటీగా చెప్దాము అని ఇట్లా చేస్తున్నాను అంతే. నీ కథలు నాకు తెలియదా? ఆ వార్త నేను కూడా చూసినా గానీ నడు నువ్వు ముందు ఆఫీస్కు. కానీ చూసిండ్రా పబ్లిక్, దొంగతనాలు ఇట్లా కూడా చేస్తుర్రట ఈ నడుమ. అయినా మేకప్లకే నెలకు 5 లక్షలు ఖర్చు చేసిందంటే ఆమె చేసే దొంగతనాలు నెలకు 10 లక్షల మీదనే ఉంటాయి కావచ్చు కదా నువ్వులా?